సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో స్కాల్పింగ్ అనేది చేయబోతున్నా బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఇచిమోకు స్ట్రాటజీని యూస్ చేసి ఈ స్కాల్పింగ్ అనేది చేద్దాం. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సేల్ సైడ్ ఒక 50 లాట్స్ తో ఒక ట్రేడ్ అనేది తీసుకున్నా. అంటే లిమిట్ ఆర్డర్ లో ప్లేస్ అనేది చేసినుండే. సో దీనికి టచ్ అవ్వగానే మన ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది బ్రో ఇక్కడ. అండ్ ఇక్కడ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్ఓఎల్ అంటే సోల్ యూఎస్డిటీలో అయితే తీసుకున్నా బ్రో. చూసుకోవచ్చు గైస్, ఇక్కడ నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం మార్కెట్ ఫాలింగ్ అయిపోయింది అన్నట్టు, అందుకోసం. సో చూసుకోవచ్చు, ఇక్కడ 50 లాట్స్ తో తీసుకున్న ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది బ్రో ఇక్కడ. సో గైస్, ఇక్కడ సింపుల్ గా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. జస్ట్ $8, $8.5 అట్లా స్టాప్ లాస్ ఉంటది మనది, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఒక $30 అట్లా పెట్టుకుందాం అని చూస్తున్నా. బట్ ఓకే, చూసుకోవచ్చు కొంచెం మన స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువనే వస్తుంది బ్రో. $16 దగ్గరికి అయితే వస్తుంది. సో 16 వస్తుంది కాబట్టి 1:2 లాగా తీసుకోవాలి కాబట్టి, సో $32 నేను టార్గెట్ అనేది పెట్టుకుంటా. ఎప్పుడైనా సరే 1:2 అయితే క్యాప్చర్ చేయాలి బ్రో, మినిమం మనము. సరేనా? మినిమం 1:2 అయితే ఉండాలన్నట్టు. సో ఇక్కడ కొంచెం నేను ఏం చేస్తా అంటే అడ్జస్ట్ చేసుకుంటా. సో యాక్చువల్లీ కొంచెము నేను స్టాప్ లాస్ $8 పెట్టుకుందాం అనుకున్నా. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, మనకు కొంచెం పైకి అయితే చూపిస్తుంది స్టాప్ లాస్. అందుకోసము $16 దాకా అయితే వచ్చింది. అందువల్ల టార్గెట్ కూడా దాన్ని బట్టే $32 అనేది పెట్టేసుకున్నాను అన్నట్టు గైస్, ఓకేనా? సో ఇప్పుడు చూసుకోవచ్చు మనకు కొంచెం మార్కెట్ చిన్నగా లాస్ లో కూడా చూడనీకైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇచిమోకు ఏంటంటే ఇండికేటర్ బట్టి అయితే తీసుకున్నా బ్రో ఇక్కడ. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ నేను 1:2 అయితే తీసుకున్నా. సో నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ చూసుకుంటే రేషియోలో 1:2 మనకు ఇక్కడైతే నేను ట్రేడ్ అనేది తీసుకున్నా అన్నట్టు. టార్గెట్ $32, స్టాప్ లాస్ $16, ఓకే. సో ఇప్పుడు చిన్నగా మనకు ఏందంటే చిన్నగా $2, $3 అట్లా లాస్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది. బట్ నేను ఒకటే చెప్తా, మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక స్టాప్ లాస్, ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేయాలి. స్టాప్ లాస్ అన్న హిట్ గాని, టార్గెట్ అన్న హిట్ గాని. సో మధ్యలోకెళ్ళి ఎలాంటి ఇట్లా రివర్సల్ అయితుంది, చిన్న లాస్ కనిపిస్తుందని ఎగ్జిట్ అనేది అవ్వద్దు. చూసుకోవచ్చు, ఇప్పుడు మళ్ళీ మనము గ్రీన్ జోన్ లకైతే వచ్చేసినాం బ్రో ఇక్కడ. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ సింపుల్ గా అయితే ఉండే. ఏంటంటే మనం చెప్పుంటాం కదా బ్రో, ఎప్పుడైతే మనకు మార్కెట్ క్లౌడ్ కి కింద ఉంటుందో అప్పుడు మనము సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటామని మీకు చూపిస్తా. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ క్లౌడ్ ని అయితే హైడ్ చేసిన కదా. సో నేను అన్హైడ్ చేసి మీకు చూపిస్తా. సో నేను తీసుకోవడానికి రీజన్ ఏందనేది చూసుకోవచ్చు. ఇక్కడ అన్హైడ్ అనేది చేసేసిన కదా. సో చూసుకోవచ్చు, మార్కెట్ మనకు ఇచిమోకు కింద వచ్చినుండే, అంటే ఆ క్లౌడ్ కి కిందకు వచ్చింది. సో అందుకోసం ఇక్కడ నేను ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ అనేది ప్లాన్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మనకు ఓవరాల్ గా నేను మళ్ళీ హైడ్ చేస్తాను దీనికి ఇచిమోకు అయితే, ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీగా కనిపించాలి కాబట్టి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కదా బ్రో, ఇచిమోకు కొంచెం లైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సరేనా? నేను యాక్చువల్లీ స్ట్రాటజీ పైన మన ఛానల్ పైన వీడియో అప్లోడ్ చేసిన, ఒకసారి చూడండి క్లారిటీగా, ఓకేనా? ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన. చూసుకోవచ్చు, మనకు దగ్గర దగ్గర $8 అట్లా ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది. సో నేను ఒకటే చెప్తా బ్రో, మనకు మార్కెట్ లో చాలా స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. మీకు ప్రతి స్ట్రాటజీ వర్క్ అయితది బ్రో. ఏందంటే మీరు జస్ట్ ఒక డిసిప్లిన్‌లో అయితే చేయాలి. ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని యూజ్ చేస్తూ ఒక డిసిప్లిన్‌లో అయితే చేయండి. మీరు ఎట్ ది ఎండ్ డెఫినెట్‌లీగా ఒక 15-20% రిటర్న్స్ అనేవి ఎళ్తాయి. మీరు ఒకటే ట్రేడ్‌లో మొత్తము ఏందంటే ఒకటే ట్రేడ్‌లో నేను ఇప్పుడు 1,00,000 క్యాపిటల్‌కి 1,00,000 ప్రాఫిట్ చేద్దామని ఇలాంటి మైండ్ సెట్‌తోనైతే చెయ్యొద్దన్నట్టు. మీరు ప్రాపర్‌గా ఒక ట్రేడ్‌లో ఏందంటే ట్రేడ్‌లో మీరు ఒక 2% రిస్క్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీది ఒక 1,00,000 క్యాపిటల్ అనుకోండి. దాంట్లో 2% రిస్క్ అంటే మీరు ఒక ₹2,000 రిస్క్ గైస్, ఓకేనా? ఆ విధంగా మీరు చేస్తే ఏందంటే మీరు ఎట్ ది ఎండ్ ఒక 30 డేస్, 1 డేలో ఒక ట్రేడ్ చేసి 30 డేస్ కంటిన్యూ చేసినారనుకోండి. మీరు 1 మంత్‌లో మీరు 1:2 లాగా తీసుకుంటే మీరు ఎట్ ది ఎండ్ ఒక 20% గాని, 50% గాని రిటర్న్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ అనేది చెయ్యొచ్చు. ఓకేనా? సో బిగినర్స్ ఎట్లా అంటే ఇప్పుడు 1,00,000 క్యాపిటల్‌తో 1,00,000 చేసేయాలి, 2,00,000 చేసేయాలి అని ఇలాంటి మైండ్ సెట్‌తోని చేసి మొత్తం లాస్ అనేది అయితారు. అట్లా అవ్వడానికి రీజన్ ఏందంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ చూపిస్తారు గదా! నేను 1,00,000తో 3,00,000 చేసినా, 5,00,000 చేసినా, 10,00,000 చేసినా, ఒక్కొక్కడైతే 1,00,000 అని అంటాడు. అవన్నీ ఫేక్ గైస్, అట్లేమి ఉండవు. మనకు ట్రేడింగ్ అనేది ఒక ప్యూర్‌లీ బిజినెస్ లాగుంటది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీరు ఒక ₹1,00,000 పెట్టి ఏదైనా షాప్ ఓపెన్ చేసినారనుకోండి బ్రో. షాప్ ఓపెన్ చేసినారు. మీకు మంత్లీ ఎంత రిటర్న్స్ వస్తాయి గైస్? మీకు మాక్స్ 10,000 ఇస్తది ఆ షాపు. 10,000, 5,000 మీకు
రిటర్న్స్ అనేవి జనరేట్ చేసి ఇస్తది. సో, అక్కడ మీరు ఎలాంటి ఆశలనేది పెట్టుకోరు. ఇప్పుడు ఒక 1,00,000 పెట్టి ఒక చిన్న కిరాణా షాప్ పెడితే నాకు మంత్లీ 10,000 వచ్చినా చాలనే మైండ్ సెట్‌తోనైతే ఉంటారు. అండ్ అక్కడేందంటే మీరు ఫుల్ టైమ్ ఉంటారక్కడ. షాప్ ఓపెన్ చేయాలి, ఫుల్ టైమ్ ఉండాలి. బట్ ఇక్కడ ట్రేడింగ్‌లో ఎట్లా అంటే మీరు ట్రేడ్ తీసుకుంటారు, జస్ట్ చిల్ అయితారు, కూర్చుంటారు. దట్స్ ఇట్. మళ్ళా ట్రేడ్ తీసుకునే దాకానే మళ్ళ పని ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకునే వరకే మన పనన్నట్టు. ఇక్కడ మనకి ఎలాంటి ఎక్కువ బరువు మోసేటిదుండది. ఒకటి దగ్గర కూర్చునేటిదుండది. మీరెక్కడైనా సరే ఉండి చేసుకోవచ్చన్నట్టు. అండ్ మాటి మాటికి స్క్రీన్ చూసే అవసరం గూడా ఉండదు మీకు. జస్ట్ వన్ డేలో ఒక ట్రేడ్ లేదా ఈ విధంగా మీరు మైండ్ సెట్‌తోని చేస్తే ఏందంటే మీరు ఎట్ ది ఎండ్ మంచి ప్రాఫిట్స్ అనేవి తీస్తారు. సో, కొంచెం నాకు సర్దయింది బ్రో. కొంచెము వాయిస్ కొంచెం సరిగ్గా రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా ఇలాంటి మైండ్ సెట్‌తోనైతే చేయండి. అంటే మీ క్యాపిటల్ ఒక 1,00,000 గాని అట్లుంటే మీరెక్కువ గాదు ఒక 10% గాని, 15% గాని ఆశించండి. దానికన్నా ఎక్కువ అవసరం లేదు. 15% అన్నా 15,000 బ్రో మీకొక సైడ్ ఇన్‌కమ్ లాగా అయితదన్నట్టిది. ఓకేనా? అండ్ ఇంకోటి చెప్తా, మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు కొన్ని ట్రేడ్స్ లాసెస్ గూడా అయితాయి. కొన్ని ట్రేడ్స్ ప్రాఫిట్స్ గూడా అయితాయి. బట్ మనం ఏందంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని యూజ్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ట్రేడ్‌లో ఒక $10 లాసు, $20 టార్గెట్ తీసుకున్నా అనుకోండి బ్రో. 30 డేస్ వరకు నేను ఒక డేలో ఒక ట్రేడ్ తీసుకుంటా. 30 డేస్‌లో నాకు ఒక 15 ట్రేడ్స్ లాస్ అయినాయనుకోండి. ఎంత 150 నేను లాస్‌లో ఉంటా. అండ్ రిమైనింగ్ ప్రాఫిటే గదా! 15 డేస్ ప్రాఫిట్ అంటే ఒక ట్రేడ్‌లో $20 ప్రాఫిట్ అంటే ఎంత అది? దగ్గర దగ్గర $300 ప్రాఫిట్‌లో ఉంటాం. సో, దాంట్లోకెళ్ళి 150 తీసినా సరే మనము ఎట్ ది ఎండ్ ఇంకా $150 ప్రాఫిట్‌లో ఉంటాం అన్నట్టు. ఇది పవర్ ఆఫ్ రిస్క్ మేనేజ్‌మెంట్ 1:2 రిస్క్ రివార్డ్‌ని మెయింటైన్ చేస్తే. మీరు 1:3ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అది మీ పైన డిపెండ్ అయితే ఉంటదన్నట్టు గైస్. ఓకేనా? సో, ఇక వీడియోలో అయితే చూస్తుండండి బ్రో. ఇక్కడ మీకు చూపిస్తా నేను. స్టాప్ లాస్ హిట్ అయ్యేలా చూపిస్తా. టార్గెట్ హిట్ అయ్యేలా చూపిస్తా. ఓకే. చూస్తుండండి. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఒకటేసారి చాలా మంచి ఫాలింగ్ అనేది వచ్చింది. చూసుకోవచ్చు $26 ప్రాఫిట్ కనిపిస్తుంది. మళ్ళీ చిన్నగా 22, $23. సో చూడండి బ్రో, $31. ఓకే గైస్, జస్ట్ చిన్నగా జస్ట్ 1 పాయింట్‌గా మూవ్ అయితే మన టార్గెట్ అనేది హిట్ అయితది. మళ్ళీ $25 దగ్గరకైతే వచ్చేసింది. సో చూసుకోవచ్చు, ఒకటేసారి చాలా మంచి ఫాలింగ్ అనేది వచ్చింది. అంటే ఒకటేసారి సేల్ సైడ్ ప్రెషర్ చాలా మంచి వచ్చిందన్నట్టు. చూడండి బ్రో, ఇక్కడైతే మన ఫైనల్లీ టార్గెట్ అనేది హిట్ అయితే అయిపోయింది బ్రో. చూడండి, ఒకటే క్యాండిల్ మన టార్గెట్ అయితే హిట్ చేసింది. బట్ స్టార్టింగ్‌లో చూడండి చాలా కన్సాలిడేట్ అనేది చేసింది. అయినా సరే నేను పేషెన్స్‌గా అయితే వెయిట్ చేసిన బ్రో. ఓకేనా? మన పని ఒకటే బ్రో. ఒక్కసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక స్టాప్ లాస్, ఒక టార్గెట్ పెట్టుకొని జస్ట్ మీరు వెయిట్ చేయండి. మధ్యల ఎలాంటి ఎగ్జిట్ అవ్వడము, మధ్యలోకెళ్ళి చిన్న ప్రాఫిట్ బుక్ చేయడం, చిన్న లాస్ కాగానే ఎగ్జిట్ అవ్వడం అలాంటి మైండ్ సెట్‌తోనైతే చెయ్యొద్దు. ఓకేనా? సో, ఇక్కడ నేను పేషెన్స్‌గా వెయిట్ చేసినా కాబట్టి ఒకటేసారి చాలా మంచిగా అయితే మనకు చూడండి ఎంత మంచిగా అయితే ఫాలింగ్ అయింది ఆ మార్కెట్. ఓకేనా? ఇక ఫైనల్లీ $32 ప్రాఫిట్ అయితే బుక్ అయింది. మీకు చూపిస్తా ఆర్డర్ హిస్టరీలోకి వెళ్లి ఎంత ప్రాఫిట్ బుక్ అయింది అండ్ ఎంత మనకు ట్రేడింగ్ ఫీ తగిలిందో. సో, రిఫ్రెష్ అనేది చేసిన ఇక్కడ చూసుకోవచ్చు బ్రో. ఇక్కడ క్యాష్ ఫ్లోలో చూసుకుంటే $33 ప్రాఫిట్ అనేది బుక్ అయింది బ్రో. అండ్ ట్రేడింగ్ ఫీ చూసుకోవచ్చు, $2.45 అనేది ట్రేడింగ్ ఫీ అయితే తగిలింది నాకు. కొంచెం ఎక్కువ తగిలింది. ఎందుకంటే బ్రో, మనము 15 మినిట్స్ కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకునుండే కదా ఈ ట్రేడ్. మీరు 15 మినిట్ కన్నా లోపు ఒకవేళ మీ ట్రేడ్ అయిపోయిందనుకోండి, మీకు ఒకటే ఆర్డర్‌కైతే తగులుతది ట్రేడింగ్ ఫీ అండ్ కొంచెం తక్కువ తగులుతదన్నట్టు. అండ్ ఇంకోటేందంటే ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చినా. సో, వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి బ్రో. ఇది మన ఇండియన్ ప్లాట్‌ఫార్మ్, ఇండియన్ క్రిప్టో ప్లాట్‌ఫార్మ్ డెల్టా ఎక్స్‌చేంజ్. అండ్ ఇది ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్ బ్రో. అండ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింకులు మీరు చేసుకుంటే మీకు కూడా 10% ఏందంటే ప్రతిసారి లైఫ్ టైమ్ కోసం మీకు బ్రోకరేజ్‌లో 10% డిస్కౌంట్ అనేది చూడనీకైతే కనిపిస్తది. అండ్ నా లింక్‌తోని చేసుకుంటే నాకు కూడా ఒక చిన్న హెల్ప్ చేసినట్టు కూడా ఉంటదన్నట్టు గైస్. ఓకేనా? అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఈ వీడియో చేసినా కదా! సో, ఈ ప్రాఫిట్ చూసి మాత్రం మీరు అట్రాక్ట్ అవ్వద్దు. ఓకేనా?
జస్ట్ ఏందంటే మీకు ఒక డిసిప్లిన్‌లో ఎట్లా చేయాలి అనేది చూపించడం కోసం మీకు ఈ వీడియో అనేది చేసి చూపించిన. సో, నేను లాసెస్ గూడా అయితుంటా బ్రో. లాసెస్ అయితాం, ప్రాఫిట్స్ అయితాం. బట్ ఏందంటే ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని యూజ్ చేసి మనము ఎట్ ది ఎండ్ ఒక 15%, 20% రిటర్న్స్ అనేవి తీస్తామన్నట్టు. ఓకేనా? సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.